కుంభీపాకంలో ఉన్న వాళ్ళందరూ అయ్యి బాబోయ్ చచ్చిపోతున్నాం నరుస్తున్నారు ఈయన వచ్చే సమయానికి. కానీ ఈయన చూడగానే కుంభీపాకంలో ఉన్న వాళ్ళందరికీ ఆనందం కలిగింది, ఆహ్లాదం కలిగింది. వాళ్ళంతా మహారాజా ఇంతవరకు మేము నానాయాతన పడ్డాం, కానీ నువ్వు ఇక్కడ అడుగు పెట్టగానే మాకు సుఖం కలిగింది, దయతో నువ్వు స్వర్గానికి వెళ్ళిపోకు, ఇక్కడే నువ్వు ఉండు, నీ వల్ల మేము సుఖంగా ఉంటాం అన్నారు. పుణ్యాత్ములు అడుగు పెడితే నరకంలో ఉన్న వాళ్ళకు కూడా సుఖం కలుగుతుందన్నమాట. అప్పుడు ఆయన దేవదూత, ఇక నేను స్వర్గానికి రాను, ఈ నరకంలో ఉన్న వాళ్ళకి నా వల్ల సుఖం కలుగుతుంది, నేను ఇక్కడే ఉంటానన్నాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నారు దేవదూతలు. నరకంలో ఎవడుండాలో వాడే ఉండాలి, పాపాత్ములు తప్ప ఇలాంటి పుణ్యాత్ములు ఉండడానికి వీల్లేదు, ఉంటామన్నా ఉండనేమో, నేను స్వర్గానికి పట్టుకుపోతామంటే అప్పుడు ఆయన ఇంద్రుణ్ణి యముణ్ణి పిలిచి నేను ఇక్కడే ఉంటానన్నాడు. లేదు నాయన, పాపాత్ములకి ఇది నివాసం, నీలాంటి వాడు స్వర్గానికి రావాలి అనగా ఈ పాపాత్ములందరినీ స్వర్గానికి తీసుకెళ్లాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. నీలాంటి వాడు ఎవడన్నా తన పుణ్యం ధారపోస్తే వీళ్ళంతా స్వర్గానికి వెడతారు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఆయన నేనెంత పుణ్యం చేశానో చెప్పండి అనగా, నువ్వు చాలా పుణ్యం చేసావు, అంతా ఇంత కాదు, నువ్వు చేసిన పుణ్యాన్ని మేము లెక్క పెట్టలేమన్నారట వాడు. అయితే ఒక పని చేస్తున్నాను, నేను పుట్టినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టినంత వరకు నేను చేసిన నా మహాపుణ్యం అంతా ఈ నరకంలో ఉన్న వారికి ధారపోసేస్తున్నాను అని చేతిలోకి నీళ్లు తీసుకుని ధారపోసేశాడు. ఎవరికి? పాపాత్ములకి. వెంటనే ఆ పాపాత్ములందరూ దివ్య శరీరం పొందారు. నరకంలో ఉన్న పాపపు శరీరం, యాతనా శరీరం విడిచిపెట్టి స్వర్గలోకంలో ఉండే దేవతలు ధరించే శరీరం వంటి శరీరం ధరించే అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన, ఇంద్ర, యమధర్మరాజా, నా పుణ్యం అంతా వాడికి ధారపోయేశాను, కాబట్టి ఇక నా దగ్గర పుణ్యం లేదు, కాబట్టి వీళ్ళందరూ నరకం నేను అనుభవిస్తాను, నరకంలో ఉంటాననగానే పక్కపక్క అనేవి యమధర్మరాజు ఇంద్రుడు ఏమన్నారు తెలుసా? తారల లెక్క కాగ శిఖతాతతి లెక్క. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము, అవేనే లెక్క పెట్టచ్చు. భూమి మీద సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులైనా లెక్క పెట్టచ్చు. వర్షాకాలంలో పైనుంచి కిందకి పడుతున్న వర్షపు బిందువులు, నీటి బొట్లు కూడా లెక్క పెట్టచ్చు. కానీ నువ్వు చేసిన పుణ్యం ఎవరూ లెక్క పెట్టలేరు. అంత పుణ్యాన్ని నరకంలో ఉన్న పాపాత్మల మీద జాలితో వారికి ధారపోసావు. పుణ్యం వల్ల ఏమైందో తెలుసా? ఈ నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడి. నరకంలో ఉన్న ఈ పాపాత్ముల మీద నీకు జాలి కలిగి నీ పుణ్యం వాళ్ళకి ధారపోయటం వల్ల నువ్వు ఇంతకాలం చేసిన పుణ్యం 1,00,000 రెట్లయ్యింది. ఇది ఇతరులకు ధారపోయటం వల్ల వచ్చే లాభం. అందుకే ఈ ప్రపంచంలో పురోహితుడి కంటే గొప్పది లేదు. ఎందుకని? వాళ్ళు ఇతరుల కోసం జపం చేసి ఆ జపాన్ని ఇతరులకు ధారపోయగానే ఈ జపం వాళ్ళు 1000 చేశారనుకోండి, ఆ 1000 1,00,000 రెట్లు అవుతుంది, 1,00,000 అవుతుంది. అర్థమైందా? 1000 లక్షలు అవుతుంది. ఇప్పుడు మా కశ్యపో మీరు ఇంకోరో ఎవరో ఒకరి కోసం జపం చేసి ఆ జపాన్ని వారికి ధారపోయగానే మీరు ఎంత జపం చేశారో ఒకసారి లెక్కేసుకోండి. ఇప్పుడు మీరు ఉదాహరణకు వసుధా మంత్రం 1000 సార్లు జపం చేస్తున్నారు ఒక వ్యక్తి కోసం. ఆ 1000 జపం అతనికి ధారపోయగానే 1000 × 1,00,000 రెట్లు ఫలితం మీకు వస్తుంది. అంటే మీరు భక్తితో చేస్తున్నారు కనుక, మీరేం మోసం చేయట్లేదు కదా, ఎంతో భక్తితో చేస్తున్నారు. ఇలా భక్తితో ఇతరుల కోసం జపం చేసి ఆ జప ఫలం ధారపోసినప్పుడల్లా అది మీకు 1,00,000 రెట్లు వస్తుంది. అందుకనే ఈ ప్రపంచంలో పురోహితుడికి సాటి వచ్చేవాడు లేడు, పురోహితుడు లేని వాడికి దండం పెట్టద్దు అని మహాభారతంలో ఆది పర్వంలో ఒక గంధర్వుడు, చిత్రసేనుడు అనే గంధర్వుడు అర్జునుడు కూడా చెప్పాడు. అందుకే పాండవులు ధౌమ్యుడిని కులపురోహితుడిగా పెట్టుకున్నారు. ఇది తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. ఎక్కడో లోపాలు మనకు అక్కర్లా, భక్తితో జపం చేసేవాడు ఎప్పుడూ ఉంటారు. అలా జపం చేసి ఇతరులకు ధారపోసే వాళ్ళంతా మహాత్ములు అవుతారు. మీరు మహాత్ములు, మీలాంటి పుణ్యాత్ములు పురోహితులుగా నాకు దొరకడం నా అదృష్టం. నన్ను పీఠాధిపతిగా గురువుగా గౌరవించి నేను ఎవరికి జపం చేయమంటే వారికి జపం చేస్తున్నారు. కొన్ని 1,00,000 రెట్లు మీకు పుణ్యం వస్తుంది, మీరు శాశ్వత కైవల్యం పొందుతారు అని నేను వారణాసిలో పరమ పవిత్రమైన చింతామణి గణపతికి కరివల సత్రానికి దగ్గర ఉండి ఇవాళ చెబుతున్న మాట ఇది. నా మాట పొల్లుపోదు, మీరు సుఖంగా ఉంటారు.